వింటున్న వాళ్ళందరినీ దీవించండి, ఆత్మీయంగా ఎదిగించండి, బలపరచండి. ఒక్కరిని 1000 మందిగా 1,00,000 మందిగా మార్చండి. సాయం చేయమని యేసునామములో ప్రార్థించుకుంటున్నాం. ఆమేన్. యేసయ్య తమ్ముడైన యాకోబు, యేసయ్య తమ్ముడైన యూదా, ఇద్దరు తమ్ముడు. అందులో ఒక తమ్ముడైనటువంటి మరి యాకోబు రాసినటువంటి పత్రిక ఇక్కడ యోబును గూర్చి ప్రస్తావిస్తున్నాడు. యాకోబు యోబును గూర్చి ప్రస్తావిస్తున్నాడు. నా సహోదరులారా, నా అన్నదమ్ములారా అని చెబుతూ 5:10 యాకోబు ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవములకు ఓపికకు మాదిరిగా పెట్టుకొనుడి అంటున్నాడు. మనకు ముందున్న వాళ్ళు మనకు మాదిరిలండి. ముందున్న ప్రవక్తలు బోధించిన ప్రవక్తలను, శ్రమానుభవమును కలిగిన ప్రవక్తలను ఓపికకు మాదిరిగా పెట్టుకోవాలి మనం. మరి సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాం కదా మనం. ఏదైనా శోధన సహిస్తే వాళ్ళు ధన్యులు అంటున్నాం, మనం ధన్యులు అనుకుంటాం. అయితే అందులో మనం మొట్టమొదట లిస్టులో పెట్టాల్సినటువంటి భక్తుడు యోబు. అయ్యో, యోబుకు వచ్చిన కష్టాలు అన్ని కాదండి, అన్ని కాదు. ఏమండి, యోబుకు వచ్చినటువంటి కష్టం ఎవరికి రాలేదండి బాబు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ శ్రమలు వచ్చినాయి. కానీ యోబుకు వచ్చింది కడు విచిత్రమైంది, కడు బాధ కలిగించేది ఆయనకు వచ్చినటువంటి శ్రమ, బాధ. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. మనకు సహనం ఎంత ఉండాలంటే భక్తి జీవితంలో యోబు అంత ఉండాలండి. అప్పుడే పరలోకంలో గొప్ప బహుమానం. వాళ్ళు యథార్థవంతులుగా తీర్చబడతారు, న్యాయవంతులుగా ఉంటారు, దేవుని భయభక్తులు కలిగి ఉంటారు. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. యోబును గూర్చి ప్రస్తావిస్తున్నాడు యాకోబు. యోబుకు 10 మంది కొడుకులు, ధనికుడు, ధనవంతుడు, బల శౌర్యము కలిగిన వాడు, యథార్థవంతుడు, అన్యాయాన్ని చూసి ఓర్వని వాడు. దేవుడు చెప్పిండు సాక్ష్యం. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు ఉండడు. మొదటి అధ్యాయం 1వ వచనం యోబు గ్రంథం. అతడు యథార్థవర్తుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన, చెడుతనాన్ని మొత్తం విడిచిపెట్టినటువంటి వాడు యోబు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు. ఎవరైనా చెడు వదిలిపెడితేనే యథార్థవంతులు అవుతారు, న్యాయవంతులు. చెడు అతనికి 7 కొడుకులు, 3 బిడ్డలు. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడులు కలిగి బహు మంది పనివారు అతనికి ఆస్తిగా ఉంటుంది. ఏమండి, ఒక అంబానీ ఆదాని లెక్క చెప్పుకోవాలి మనం యోబు గురించి చెప్పుకోవాలి. ఏమండి, మరి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉందని కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడు. తూర్పు దిక్కున్న జనులందరి లోపల ఆయన గొప్పవాడు. ఎంత గొప్పతనం అండి అసలు. అంబానీ ఆదాని తూర్పు దిక్కున్న జనులందరి కంటే గొప్పవాడు కాదు. అప్పుడు యోబు ఈనాడు అంబానీ ఆదాని కంటే గొప్పవాడు. ఏమండి, ఎలా మస్క్ కంటే గొప్పవాడు అని చెప్పుకోవాలి మనం. ఇప్పుడు ఎలా మస్క్ అని పేరు కాంచండు, అప్పుడు యోబు పేరు కాంచండు ధనికులలో. అలాంటి యోబు సంతోషంగా, సుఖంగా, ఆనందంగా ఉండగా దేవుడు సైతాన్ ఇద్దరు ముచ్చట పెట్టుకొని యోబును శ్రమల పాలు చేశారు. ఇద్దరు కలిసి యోబును దేవుడు, సైతాన్ ఇద్దరు మాట్లాడుకొని ఇప్పుడు ఇతడు శ్రమల పాలు రావడానికి కారణం ఇద్దరే. ఏమన్నా ఇద్దరు అన్న మీది హ్యాండ్ రైజ్ చేసింది, అది తీసేయాలని అంటే రైట్. అయితే యోబు దేవుడు అపవాది ఇద్దరు మాట్లాడుకోవడం వల్ల ఇతడు శ్రమల పాలు కావాల్సి వచ్చింది. దేవుడు పరీక్షిస్తున్నాడు, సైతాన్ని సంగతి ఎందుకు చూస్తా అంటున్నాడు. దేవుడు సైతానికి అవకాశం ఇచ్చాడు. ఇద్దరికి ఉన్నటువంటి వాదంలో ఇక్కడ బలైపోతున్నాడు యోబు. దేవుడు అంటాడు, నా భక్తుడు యోబు సంగతి చూసినావా అంటాడు. సైతాన్ అంటాడు, ఆయన కనిపించినావు కాబట్టి నిన్ను మొక్కుతున్నాడు, అని లేకపోతే నిన్ను మొక్కడా అంటాడు. ఏమంటే
ఇక్కడ 7వ వచనం చూడండి. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వాడిని అడగగా అపవాది భూమి మీద ఇటులాడు తిరుగులాడుతూ అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు అనేసాడు దేవుడు. భూమి మీద అతను అటువంటి వాడు ఒక్కడు కూడా లేడు అన్నాడు దేవుడు. అప్పుడు ఒక్కడు కూడా లేడు యోబు అటువంటి వాడు. అప్పుడు అని అడగగా అపవాది యోబు ఊరకే దేవుని యందు భయభక్తులు గలవాడాయన నువ్వు అతనికి అతని ఇంటి వాడు నీవు అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించింది. అయినా ఇప్పుడు నీ చేయి చాపి అతను కలిగిన సమస్తం మొత్తినేడు అతను నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోను అని యెహోవాతో నిన్ను దూషించి వెళ్ళిపోతాడు. ఆయనకున్నది తీసేస్తే మొత్తుతే ఏదో నువ్వు ఆయనకి ఇచ్చినవని నిన్ను మొక్కుతున్నాడు అని ఇక్కడ చెప్పి దేవుడు ఊరుకుంటాడు. ఆయన యెహోవా అతనికి కలిగిన సమస్తం నీ వశం ఉన్నది, అతనికి ఏమాత్రం ఏ హాని చేయకూడదని అపవాది తెలియగా వాడు యెహోవా సన్నిధి నుండి ఎదురుస్తా యోబు సంగతి. ఒక దినమున యోబు కుమార్తెలు తమ అన్నయ్య భోజనం చేసి ద్రాక్షరసం పానం చేసి ఉండగా ఒక దూత ఆయన ఎదుర్కొచ్చు. ఎద్దులు నాలుగు దున్నుచు గాడిదలు వాటి సమీపంలో నిల్చుండగా శెబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గంతో పనివారిని అర్థం చేసి జరిగినది తెలియజేయటం నేను ఒక్కనే తప్పించుకుని వచ్చాను. ఇక తర్వాత ఒక శ్రమ అదంతా అదే ఉంటుంది టైం అన్ని పోతాయి. 21వ వచనం నేను నా తల్లి గర్భంలో దిగంబరనే వచ్చి దిగంబరనే అక్కడికి తిరిగి వెళ్ళదు యెహోవా ఇచ్చింది యెహోవా తీసుకుని పోయాడు. దేవుడు ఇచ్చింది దేవుడు తీసుకుంటాడని భక్తి జీవితంలో గుర్తుపెట్టుకోండి. దేవుడు ఏదైతే ఇచ్చిండో అవన్నీ తీసేసుకుంటాడండి. మళ్ళీ ఆయన భూమి ఆకాశాలు ఇచ్చిండా, ముందు భూమి ఆకాశాలని తీసుకుంటాడు. ఇక ఇంకేం వెళ్తుంది లోకంలో? ఏమీ లేదు. మనుషులందరూ భ్రమలో బ్రతుకుతున్నారు. ఇది నాది, అది నాది, ఇది కొద్ది రోజులే ఇది నాది. ఇవన్నీ దేవుడు తీసేసుకుంటాడని. ఒకసారి ఆకాశంలో సాపలాగా గుంజేసుకున్నాడు అనుకో చుట్టుకొని, నువ్వు నీకు ఇంకేమైనా మిగులుతుందా? పంచభూతాలలో ఒక్కటి లేకపోతే కూడా కుదరదు. ఏమంటే ఆకాశం లేకపోతే వర్షం లేదు, వర్షం లేకపోతే కరువు ఎవరు పడతాడు, అన్ని పోతాయి కరువు. ఏమంటే ఇలాంటి శ్రమలు యోగుకి ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే తూర్పు దేశపు జనులలో తూర్పు దిక్కు జనులలో అందరిలో అతడి గొప్పవాడు కాబట్టి. తర్వాత దేవుని అతడు భయభక్తులు కలిగి ఉన్నాడు, చెడుతనం విసర్జించాడు. భూమి మీద అతను అటువంటి వాడు లేడు అనే సాక్ష్యం పొందిన యోగు ఎంత కష్టం మాట్లాడంటే ఏం లేకుండా అయిపోయింది. భక్తులకు శ్రమలు వస్తాయా? దేవుని నమ్మితే ఏ కష్టం రాదట కదా, దేవుని నమ్ముకుంటే ఏ ఇబ్బంది ఉండదట కదా. నువ్వు ఏ ప్రభువు నమ్ముకో, నీకు ఏ కష్టం ఉండదు, ఏ దుఃఖం ఉండదు, ఏ బాధ ఉండదు, ఏ వేద ఉండదు. యోగుకు వచ్చిన కష్టాలన్నీ దేవుడు ఇస్తూనే వచ్చినాయండి. దేవుడు వచ్చిండు, దేవుడు అంటాడు నేనే పెట్టినా. ఏమన్నా యోబు గ్రంథము 5వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఆయన గాయపరిచి గాయము కట్టును, ఆయన గాయము చేయును ఆయన చేతులే స్వస్థపరచుండు. ఏం చేస్తాడట? ఆయన గాయపరుస్తాడు, గాయం పడతాడు. ఆయన గాయము చేయును ఆయన చేతులే దేవుడు ఇట్లా చేస్తాడు. యోబు దగ్గర అన్ని పోయినాయి, ఏది లేదు. ఆఖరికి తన భార్య కూడా ఉన్నాలేనంటే ఎందుకంటే సావు రాదు, ఇంకేం బతుకుతున్నావు ఉన్నది. యోబు గ్రంథం 2వ అధ్యాయం ఏమండి 8వ వచనం నుంచి అతడు ఒళ్ళు గోపు కొనుటకైన చిల్ల పెంక తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి నీవు ఇంకా యథార్థతను వదలకపోయిందువా, దేవుని దూషించి చచ్చిపో అన్నది. దేవుని తిట్టి చచ్చిపోరా, చచ్చిపో అంటుంది. బతికిన భార్యనేనా? అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. మనం దేవుని వలన మేలే అనుభవించుదామా, కీడు అనుభవించొద్దా? దేవునికి సైతానికి మధ్యలో ఏం జరిగిందో మనకు తెలియదు. యోబుకైతే అసలే తెలియదు. ఎందుకు జరిగిందో జరిగింది.
మేలు ఇన్ని రోజులు అనుభవించినాం కదా, ఇప్పుడు దేవుడు కీడిచ్చిండు, కీడు అనుభవించవద్దా? మేడైతేనే ఎంతసేపు అయినా అనుభవించాలి, కీడు అనుభవించవద్దా? యోబు యథార్థవంతుడు, యథార్థవంతునికి వస్తాయి ఇటువంటి మాటలు, యథార్థత లేనివానికి రావు. ఇన్ని రోజులు నేను దేవుడు మేలిచ్చిండు, మేలు అనిపించిన, దేవుడు ఇప్పుడు కీడిచ్చిండు, కీడు కూడా అనుభవిస్తా అనుకుంటున్నాడు. దేవుడిని ఒక్క మాట అంటలేడు యోబు. అందరు పోయినారు, భార్య కూడా పోయినట్టే. భార్య ఉండి ఏం లాభం? ఇప్పుడు ఏం 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 సుఖం? ఇంక మాట్లాడు. ఆయన గులగుల పెడుతుంది పెయ్యంతా, వచ్చి గోకాలే భార్య అయితే. లీలవాడి వచ్చి ఆయన బూడిదలో కూర్చొని ఆ గోకుడు పెడుతుంటే, ఆ చిల్ల పెంక తీసుకొని గోక్కుంటుంటే వచ్చి, ఇంకేం బతుకుతున్నావు, సాక ఆ దేవుని తిట్టి సావరాదు, ఏం బతుకుతున్నావు అంటున్నది. ఇట్లా ఎవరి భార్యనైనా ఎవరైనా అన్నదా? ఎవరైనా ఇలాంటి స్థితిలో ఉన్నారా భక్తులు? ఈనాడు నాకు ఎన్ని కష్టాలంటే, ఎన్ని బాధలంటే, అబ్బో నా బాధలు. యోబుకి వచ్చిన దాంట్లో చిల్ల పెంక అంతా కూడా రాలే నీకు బాధ. దానికే ఓ ఇక నా కష్టాలు నా బాధలు, నా కష్టాలు నా బాధలు అని బాధపడుతున్నారు. అలా బాధపడకండి. దేవుని లెక్కలో నువ్వు ఉన్నావు. ఎప్పుడైతే నువ్వు నమ్మి బాప్తిసం పొందినవో దేవుని లెక్కలోకి వచ్చావు. నువ్వు దేవునికి సాతానుకు మధ్యలో జరుగుతున్నటువంటి వాగ్వాదంలో నీ పేరు వస్తుంది మధ్యలోకి. నీ పేరు ఎప్పుడైతే వచ్చిందో, దేవుడిని ఇన్ని రోజులు దీవించాడు గనక సాతాను పలానా మార్కు బాబు, పలానా రజియా, ఇగో పలానా అరవింద్, పలానా చంద్రశేఖర్, వాళ్ళని నువ్వు దీవించావు కాబట్టి నేను మొక్కుతురా. వాళ్ళని ఒక్కసారి నువ్వు ఏదైనా సమస్య పెట్టాలకు, నీ గుడికి కూడా రారు, నీ దిక్కు చూడరాలు అని ఆడ వాగ్వాదం నడుస్తున్నాడు. అందుకు కొన్నిసార్లు మనకు శ్రమలు వస్తాయి. నేను పోయిన దినము నినాక మొన్న ఏ వాక్యం చెప్పిన ఆఖరి వచనం గుర్తుందా మీకు? శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. ఎంతమంది విన్నారు ఈ మాట? ఏమండి, 119వ కీర్తన 71వ వచనం చదవండి ఒకసారి. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నంది ఉండుట నాకు మేలాయను. శ్రమ పడటం మేలు భక్తునికి, శ్రమ పొందడం మేలు భక్తునికి. నువ్వు శ్రమ పడ్డప్పుడు దేవుని కట్టడలు నేర్చుకుంటావు. దేవుని కట్టడలు శ్రమలో నేర్చుకుంటారు ఎవరైనా. ఏమండి, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేను. అందరూ మేలు అంటే ఇక్కడ ఏమనుకుంటారు? ఇల్లు ఇస్తాడు, బండ్లు ఇస్తాడు, డబ్బు ఇస్తాడు, అంత మంచిగా ఇస్తాడు, అంత ఆరోగ్యం ఇస్తాడు అనుకుంటారు. కాదు కాదు కాదు, అదే అనుకోవద్దు. యోబుకు దేవుడు మేలు చేశాడు. ఇప్పుడు శ్రమ పెట్టి మేలు చేశాడు. 119వ కీర్తన 71వ వచనం ప్రకారం మేలు చేస్తున్నాడు దేవుడు. ఆ మేలు గురించి వాడుకోవాలి. ఈ పాట ఎంతమంది వాడతారు? ఈ మేలు గురించి. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనందు ఉండుట నాకు మేలాయను. ఎవరికైతే శ్రమ వస్తుందో అప్పుడు దేవుని కట్టడలు నేర్చుకుంటారు. కట్టడలు ఎవరు సుఖంగా ఉన్నప్పుడు నేర్చుకోరు, కష్టం వచ్చినప్పుడే నేర్చుకుంటారు. కట్టడలు గుర్తుపెట్టుకోండి. అందుకే దేవుడు కష్టం ఇస్తాడు, బాధిస్తాడు, శ్రమిస్తాడు. భక్తునికి శ్రమలు మేలు, శ్రమలు మేలు, కష్టాలు మేలు, బాధలు మేలు, వేదనలు మేలు, ఆకలి దప్పికలు మేలు. ఇవన్నీ మేలు, దేవుడు మనకు చేసిన మేలు. ఏమండి, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు, విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీ మెప్పును మనకు మెప్పు కలగడానికి, ఘనత కలగడానికి కారణమయ్యేది శ్రమలు.
మేలు చేస్తున్నాడు దేవుడు శ్రమల ద్వారా. ఏమండి, విశ్వాసానికి పరీక్ష పెడుతున్నాడు దేవుడు. అబ్రహాంకి ఎన్నిసార్లు పెట్టాడు దేవుడు పరీక్ష. ఈనాడు మనకు కూడా పరీక్షలు ఉన్నాయి. చదువుకునే పిల్లలు సంవత్సరానికి ఒకసారి పరీక్ష, 3 నెలలకు ఒకసారి పరీక్ష ఉన్నట్టు మనకు దినదిన పరీక్ష ఉంటదండి. పరలోకం పోయేదాకా పరీక్ష ఉంటది. అందులో మనం దేవుడిని కట్టడం నేర్చుకుంటాం. మొన్న ఒక పాఠం నేర్చుకున్నాం పౌలు జీవితంలో నుండి. శ్రమనందడం వల్ల మనం దుష్టులం కాకుండా ఉంటాం. మొదటి పాయింట్. రెండో పాయింట్, దావీదు జీవితంలో మనం గమనిస్తే 119 కీర్తన చదువుకున్నాం కదా, 71లో. అక్కడ దావీదు భక్తుడు చెప్తున్న మాటలు, మనం శ్రమ పడడం వల్ల దేవుని కట్టడం నేర్చుకుంటాం. శ్రమను మేలుగా అనుకున్నాడు యోబు. శ్రమను మేలుగా ఎంచాలి. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఏమన్నా సృష్టికర్త ఈ భూమి మీదకి వస్తే ఆయనను తన్నిండ్రండి, తన్నిండ్రు. వెనుక నుండి తన్నింది ఒకరు, ముందు నిలిచిన వేది మరి ఒకరు. వెనుక నుండి తన్నింది ఒకరు, ముందు నిలిచిన వేది మరి ఒకరు. ఏమండి, ఆయనను ఆట ఆడుకున్నారు ఒక బంతిలాగా, గేలు చేశారు ఆయనను. ఆయన శ్రమ పొందడం వల్ల మనకు మేలయ్యింది. మనం అగ్నిగుండం తప్పించుకున్నాం. మనము శ్రమ పొందుట చేత ఎవరికో మేలు జరుగుతుంది. యోబు శ్రమ పొందుట చేత, యోబు చరిత్ర చదువుకొని ఎన్ని కోట్ల మంది బతికిపోయారండి. ఎంత మంది శ్రమలకి బయటకు వచ్చారండి. ఆనాడు యోబు నా గురించి అందరూ చదువుకుంటారు భవిష్యత్తులో అనుకున్నాడా? తెలియదు ఆయనకి ఈ విషయం. కానీ ఆయన శ్రమ ఈ రోజు మనకు మేలు. మనకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు ఆయన వాక్యము, ఆయన మాటలు చదువుకుంటే మనకు ధైర్యం, ఆదరణ, ఓదార్పు, విశ్వాసం కలుగుతుంది. యోబు శ్రమలు మనకు విశ్వాసం తెప్పిస్తాయి. యోబు శ్రమలు మనకు ఓర్పు తెప్పిస్తాయి. యోబు శ్రమలు మనకు సహనాన్ని కలిగిస్తాయి. అది యోబు ద్వారా మనకు కలిగిన మేలు. యోబు ఎప్పుడో బాధపడితే మనకు ఈ రోజు మేలు కలుగుతుంది. 2000 ఏళ్ళ క్రితం యేసు సిలువలో బలి అయితే ఈ రోజు మనకు మేలు కలుగుతుంది. ఈ రోజు నువ్వు శ్రమ పడితే ఎవరికో మేలు జరుగుతుంది అని నమ్మాలి మనం. ఈ రోజు అయితే ఎవరికో మేలు జరగబోతుంది. ఈ పాఠం ఏ భక్తుడు నేర్చుకున్నా సైతానికి నువ్వు కొరక రాని కొయ్య లెక్క తయారైపోతావు. సైతానికి దొరకరు. మ్యూట్లో పెట్టుకోండి. సైతానికి దొరకరు మీరు. సైతాన్ గాడు ఓడించాడు భక్తునిగా. యోబుని సైతాన్ ఓడించాడా? ఓడించలే. ఎందుకంటే అంత సహనం యోబు. దేవుడు మేలు చేసిండు. ఆయన మేలు చేస్తేనే నేను సహించాలా, కీడు చేస్తే సహించొద్దా? ఎంత బంగారు మాట చెప్పిండు ఆయన. మేలుని అనుభవించదమ్మా, కీడు అనుభవించొద్దా? ఎంతసేపు తల్లిదండ్రులు బట్టలు కొనిచ్చి, డబ్బులు ఇచ్చి ప్రేమిస్తేనే అనుభవిస్తావా? ఎప్పుడైనా తిడితే కొడితే అనుభవించావా? వద్దా? అది వద్దా? అట్లనే దేవుడు నీకు ఎప్పుడు మేలే చేస్తాడు అనుకుంటున్నావా? కీడు కూడా చేస్తాడు. ఎందుకో చేస్తాడు. దానికి 1000 కారణాలు ఉంటాయి, 1,00,000 కారణాలు ఉంటాయి. అనుభవించాలి. గురువు నీకు ఎప్పుడే మేలే చేయడు. కొడతాడు, తిడతాడు కూడా, కొడతాడు కూడా. పడే ఉద్దేశం ఉన్నోడే విశ్వాస అవుతాడు, శిష్యుడు అవుతాడు. కొందరు పెడితే తింటా కానీ కొడితే వాడా అంటారు. వాడు ఎక్కడ నిలగాడు, ఎప్పటికి నిలగాడు. వాడు దేవుని ముందు నిలబడలేడండి ఎప్పుడు కూడా. పెడితే తింటా, కొడితే వాడు ఎప్పటికి కూడా నెగలాడు. దేవుడికి పనికిరాడు అట్టుకుంటాడు. యోబు అటువంటి వాడు కాదు. నేను పెడితే తింటా, కొడితే వాడతా. ఇది యోబు లక్షణం. దేవుడికి మహిమ కలుగును గాక. మేలు చేసినప్పుడు మేలు అనుభవిస్తా, కీడిచ్చినప్పుడు కీడు అనుభవిస్తా. దేవుడు ఏది ఇచ్చినా అది అనుభవిస్తా. ఇది భక్తి. యోబు యొక్క చరిత్ర, యోబు యొక్క సాక్ష్యం. దేవుడు నాకు ఏది ఇస్తా అనుభవిస్తా నేను. అంతే తప్ప నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను. యోబు చచ్చిపోద్దు. ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు, సూసైడ్ చేసుకోవద్దు. మరి యోబు ఇంకా ఎంత ఉరేసుకొని చచ్చిపోవాలండి. యోబు 10 మంది బిడ్డలు చచ్చిపోయారు, ఆస్తి పోయింది, అంతస్తు పోయింది. అంతకుముందు గొప్ప పేరు పోయింది. భార్య తిడుతుంది. అంతకుముందు మంచిగా గౌరవంగా మాట్లాడిన భార్య, మురిపాలతో మాట్లాడిన భార్య ఇప్పుడు వచ్చి తిడుతుంది. సావు, ఆ దేవుడు తిట్టు అంటూ. ఎందుకంటే దయ్యం పట్టిందా?
సైతాన్ గారు అనిపిస్తున్నాడు. ఎన్ని బాధలు పడ్డాడండి యోబు. ఆయన అంటాడు, నాకు మేలు చేసిండు, మేలు అనుభవించిన. దేవుడు ఇప్పుడు కీడు చేసిండు, కీడు అనిపిస్తున్నా. దేవుడు కీడు చేస్తాడా? బరబ్బరి చేస్తాడు, భక్తులకు చేస్తాడు దేవుడు కీడు. శత్రువులకు చేస్తాడో చేయడో తెలియదు మనం. భక్తులకు బరబ్బరి చేస్తాడు దేవుడు కీడు. అది భరించేటువంటి ఓపిక సహనం నీకుంటేనే నువ్వు ఈ ఆత్మీయ యాత్ర అనేటువంటి ఈ యాత్రను నువ్వు దాటుతావు. ఈ యొక్క సముద్రమును, భక్తి జీవితం అనే సముద్రాన్ని నువ్వు దాటుతావు ఇంత ఓపుకుంటేనే. అందుకే యాకోబు అన్నాడు, అయ్యలారా యోబు సహనాన్ని చూసిరు కదా మీరు, అలాంటి సహనం మనకు రావాలి. అంటే మన ఆత్మీయ జీవితంలో ఎదురయ్యే ప్రతి దెబ్బను నువ్వు రిసీవ్ చేసుకోవాలి. నేను అనుభవిస్తా, ఎస్ నేను సుఖం అనుభవించిన కష్టం కూడా అనుభవిస్తాను అనుకున్నప్పుడే నీ సహనం పరీక్షించబడుతుంది, నీ విశ్వాసం పరీక్షించబడుతుంది, నీ భక్తి, నీ శ్రమలు ఇతరులకు మేలుగా మార్చబడతాయి. ఈ శ్రమల దినముల సిరీస్ లో మనం యోబు లాంటి మాటలు పలకాలి. మనకు కష్టం వచ్చినప్పుడు ఒకటే చెప్పండి మీరు. ఎప్పుడైనా భర్తలు కొడితే ఒకటే చెప్పండి మీరు, నా భర్త నన్ను మస్తు సుఖపెట్టిండు, అప్పుడు సుఖం అనుభవించిన. ఇప్పుడు కొడుతున్నాడు, దెబ్బలు తింటున్నా అని చెప్పగలిగిన భార్య గనురాలు అవుతుంది ఎప్పటికైనా. తల్లిదండ్రులు నన్ను మస్తు ప్రేమించరు, ఇప్పుడు నన్ను కొడుతున్నారు. సుఖపెట్టినప్పుడు, అన్నం పెట్టినప్పుడు తిన్నా, కొత్త బట్టలు కొనుక్కొస్తే వేసుకున్నా, ఇప్పుడు కొడితే దెబ్బలు తింటున్నా అని చెప్పగలిగిన కొడుకులు గొప్పలు అవుతారు ఎప్పటికైనా. నా గురువు నన్ను మస్తుగా ప్రేమించిండు, ఎందుకో ఏమో ఇప్పుడు కొట్టిండు, తిట్టిండు, అది కూడా నేను రిసీవ్ చేసుకుంటున్నా పాజిటివ్గా అన్నోడు బాగుపడతాడు ఎప్పటికైనా. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు నేను ప్రేమించాడు, అప్పుడప్పుడు కొడతాడు కూడా. దేవుడు మేలే కాదు, కీడు కూడా చేస్తాడు. దేవుడు కొందరికి మేలు చేస్తే మేలే కాదు కానీ కీడులు వద్దా? దేవుడు మేలు చేస్తే మేలే అనుభవిస్తా కానీ కీడు వద్దనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పటికి కూడా ఉన్నత స్థాయి భక్తులు కాలేరు. ఎప్పుడైనా అవకాశం ఉంటే భ్రష్టుడైపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేను శ్రమ పడడము భ్రష్టుని కాకుండా ఉండడానికి ఆ శ్రమ దేవుడే ఇస్తాడు. మరి నీకు పౌలుకు శ్రమలు దేవుడే ఇచ్చిండు. దేవుడు ఇవ్వకపోతే ఎక్కడికి నుంచి వస్తాయండి? దేవుని కొడుకుకు దేవుడు ఇయ్యాలా, ఇంకెవరు ఇయ్యరు. దేవుడు అవకాశం ఇస్తేనే వస్తాయి, కష్టమైన సుఖమైన. ఏమంటే శ్రమనందు నాకు మేలైంది, నీ కట్టడలు నేర్చుకున్నా అన్నాడు దావీదు. యోబు అంటాడు, నాకు శ్రమిస్తే అనుభవిస్తా, సుఖం ఇస్తే కూడా అనుభవిస్తా. ముందు దేవుడు సుఖం ఇచ్చిండు, అనుభవించుండు యోబు. తర్వాత దేవుడు కష్టం ఇచ్చిండు, అనుభవించుండు యోబు. తర్వాత మళ్ళా డబల్ సుఖం ఇచ్చాడు, అది కూడా అనుభవించుండు యోబు. అప్పుడు సైతాన్ కానీ ముందు, అరే సైతాన్ అప్పుడు ఏమన్నావు, ఉన్నదంతా తీసేస్తే నిన్ను చీకొట్టి వెళ్ళిపోతాడు అన్నావు కదా, ఏడ్రా యోబు, ఉన్నది మొత్తం తీసేసినావు కదరా నువ్వే, బేవకూఫ్, బుద్ధిహీనుడా, మొత్తం తీసేసినా కానీ ఓలేరురా నా భక్తుడు. ఆఖరికి గోర్లు కూడా తీసేసినవరా, గోక్కోనికి గోర్లు కూడా లేవరా ఆయనకు. అయినా సరే నన్ను ఇడిచిపెట్టిండారా నా కొడుకు యోబు? ఇడిచిపెట్టలేదురా. అతడు యథార్థవంతుడురా, అతడు న్యాయవంతుడు రా. సైతాన్ అంటే ముఖం కిందికి వేసుకొని వెళ్ళిపోయాడు. అది యోబు దగ్గర జరిగింది, ఇప్పుడు మన దగ్గర జరగాలని. దేవుడికి మహిమ కలుగునుగా, నీ దగ్గర జరగాలని. మన దగ్గర జరగాలి. ఈ ఒక్క పాఠము మనము నేర్చుకుంటే జీవితంలో నువ్వు గెలిచేస్తావంతే. శ్రమను ఆయుధముగా చేసుకోండి. శ్రమ పడినవాడు భ్రష్టుడు ఎప్పటికీ కాడు. శ్రమ పడినవాడు దేవుని కట్టడం నేర్చుకుంటాడు. శ్రమ పడినటువంటి వాడు శ్రమనే దేవుని ఆశీర్వాదముగా స్వీకరించిన నాడు నిన్ను మించిన భక్తుడు లేడయ్యా, నిన్ను మించిన భక్తుడు లేడు. నిన్ను మించిన భక్తులు ఆల్రెడీ ఉన్నారు ముందు. అందుకే ఏమన్నాడు తెలుసా యాకోబు ఏమన్నాడు? అయ్యలారా వాళ్ళను మాదిరిగా పెట్టుకోండి అయ్యా అన్నాడు. మనమే కొత్త భక్తులు వద్దు. ఈనాడు కొత్త విషయాలు, కొత్త కథలు అల్లుతున్నారు. అవసరం లేదా బాబు, దేవుడు చెప్పింది వినండి చాలు. 5వ అధ్యాయం యాకోబు పత్రిక 11 ఏం చదువుకున్నాను చూడండి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును కూర్చి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడా అని మీరు తెలుసుకొని ఉన్నారు. 10లో నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకోండి అయ్యా. శ్రమను అనుభవించడానికి మనకు మాదిరి యోబు, మనకు మాదిరి దావీదు, మనకు మాదిరి పౌలు, మనకు మాదిరి పేతురు, మనకు మాదిరి యేసయ్య. శ్రమను అనుభవించే భక్తుడు, శ్రమను అసగించుకునేవాడు ఎప్పటికీ భక్తుడు కాడు అంతే. వాడు సుఖమున్నన్ని రోజులు ఉంటాడు, కష్టం వచ్చినప్పుడు మనతో ఉండడు వాడు, ఎందుకంటే వాడు భక్తుడు కాదు.
వాడి విశ్వాసం పరీక్షకు నిలబడింది, విశ్వాసంలో వాడు ఓడిపోయింది. శ్రమ పడ్డవాడే భక్తుడు. మన దేవుడు ఈ లోకానికి వచ్చి శ్రమ పడ్డాడు. ఆయనను వెంబడించిన పౌలు శ్రమ పడ్డాడు. ఆయనకు మొక్కిన ఆరాధించిన దావీదు రాజుగా ఉండి శ్రమ పడ్డాడు, రాజుగా అయిండు, శ్రమ పడ్డాడు. యోబు ఒక గొప్ప రాజు, తూర్పు దేశం అతనికి పడ్డాడు, ఒక్కడు కూడా లేడు, ఆయన శ్రమ పడ్డాడు. ఈ భూమి మీద ఉన్నవాడు శ్రమ పడాలి, శ్రమ పడాలి, శ్రమ పడాలి, శ్రమ పడతాడు అంతే. దేవుడు నీకు మేలు చేసినప్పుడు మేలులో సుఖపడ్డాడు, శ్రమ పడ్డప్పుడు శ్రమను కూడా మేలును తీసుకున్నట్టుగానే తీసుకోవాలి. మిక్సర్ కారంగా ఉంటుంది, స్వీట్ తీపిగా ఉంటుంది. స్వీట్ నెట్ట తింటావో మిక్సర్ గట్టనే తింటావు, మిక్సర్ నెట్ట తింటావో స్వీట్ నెట్ట తింటావు. మిక్సర్ శ్రమలు అయితే స్వీటు సుఖం అను. రెండింటిని ఒకటే తీరు ఎట్లయితే తింటావో రెండింటిని కూడా దేవుడు ఇస్తాడు. వాటి రెండింటిని నువ్వు తీసుకొని ఒకే విధంగా నువ్వు అనుభవించిన నాడు నీవు దేవుని ముందు బలనమ్మకమైన మంచి దాసుడా, నువ్వు యోబులాగా ఉన్నావంటాడు దేవుడు, దావీదులాగా ఉన్నాడంటాడు దేవుడు, పౌలులాగా ఉన్నావంటాడు దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. అలాంటి భక్తి జీవితం మనకు కావాలి. యోబులాగా మేలిచ్చినా తీసుకుందాం, కీడిచ్చినా తీసుకుందాం, రెండింటిలో దేవుణ్ణి మహిమపరచుదాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగా. కృపగల తండ్రి, దయగలిగిన దేవవందన, మేలు పొందిన శ్రమ పొందిన రెండింటిని కూడా నేను అనుభవంలోనికి తెచ్చుకొని నా విశ్వాసాన్ని కాపాడుకొని నాయన నేనుంటున్న ప్రాంతంలో, నేనుంటున్న ఊర్లో నీ కొరకు, నేనుంటున్న తరంలో నీ కొరకు సాక్షి జీవించాడు కృప దయచేసి వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు పొందుకుని చెల్లిస్తూ ఏ సునాలు ప్రార్థించాడు వేడుకున్న పరమత్తాన్ని. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ కృష్ణ పరిశుద్ధాత్మకులను సావాసించుకున్న మనకు భూలోకం సకల భక్తులకు తోడైన యేసు వచ్చేంత వరకు మన లోకం దేవుని కృపా కాపుదల సంరక్షణ నిరంతరం తోడైన. ఆమేన్. మంచిది, అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గుడ్ నైట్.